పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండలోని జిల్లా గ్రామీణ శిక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రంలో బుధవారం విద్యార్థులు ఆందోళన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బీసీ సంక్షేమ వసతి గృహంలో సుమారు 80 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. హాస్టల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఆందోళన చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు ఆహారం తీసుకోకుండా ఆందోళన కొనసాగించారు. గత 2 నెలల నుండి భోజనం బాగోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంబంధిత అధికారి శివప్రసాద్ రెడ్డికి అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పౌష్టికాహారం నందు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవును, మీరు లెటర్ రాశారా? అవును, పీడీ మేడం అదే ఎవరు వచ్చారంట, సార్ వచ్చి ఏం చెప్తారు? రోజు వస్తారు కదా, వచ్చిన రోజు ఏం చేస్తారు అంటే దేవరం వదిలేసి మీద మాట్లాడుతూ ఉంటారు. మేడంతో మాట్లాడినాక మాకు న్యాయం దొరకాలి. బయలుదేరారా మేడం గారు? మీకు ఇంటిమేషన్ అంతా బయలుదేరారు? మేడం మాట్లాడినాక ఒకవేళ రాకపోతే వస్తారని గ్యారెంటీ ఉందా? మీ మేడం గారి పేరేంటమ్మా? మీ మేడం గారి పేరేంటి? మీకు న్యాయం ఏం కావాలి ఇప్పుడు? ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఫుడ్ కర్రీస్ అవి బాగుండట్లేదు. మేము చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాకపోతే ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పారు. ఇవాళ అసలు పొద్దున్న నుంచి మీరు ఇప్పుడు దాకా భోజనం చేయడానికి కారణం ఏంటి అసలు? పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది. ఇంకా అట్లా అని మేము సార్కి చెప్పుకున్నాం. వస్తే పీడీ మేడం వస్తారని చెప్పారు. అందుకని మీరు ఇప్పుడు భోజనం చేయలేదు, మేడం వస్తారని చూస్తాను. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? ఇది 3rd month. ఇప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అనిపించింది? మేము చాలా సార్లు చెప్పాం, లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు ఇవాళ మాట్లాడారు. తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ కాబట్టి స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి సార్. నైట్ టైం బాగా లేడీస్కి బాగా అంటే మంత్లీ వచ్చే వాటిలోకైనా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా. సార్స్కి చెప్పాము. ఇంకా నిన్న నైట్ కూడా నాకు హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళారు సార్ దగ్గర నుండి తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చారు. చెప్పారు సార్ ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి వంట ఆయన మార్పించేద్దామని చెప్పేసి వెళ్ళారు. పీడీ మేడం కూడా వస్తారు మాట్లాడతారు దాని గురించి అని చెప్పేసి వెళ్ళారు సార్. అంటే ఇప్పుడు వంటలో ప్రాబ్లమా, ఫుడ్లో ప్రాబ్లమా? రైస్ ఒకటనో కర్రీస్ అవి బాగోట్లేదు సార్. మసాలా ఎక్కువ తగలటమో లేదా పచ్చి పచ్చిగా ఉండటమో. నిర్వాహకులకు చెప్పారమ్మా ఇట్లా బాగలేదు చెప్పారు.